ఫ్రెండ్స్, ఈ వీడియోలో నాయిస్ అనే కొరియన్ మూవీని ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఈ మూవీ అనేది ఒక్క వర్డ్ లో చెప్పాలంటే ఎక్సలెంట్ ఉంది. మీరు స్పెషల్ గా ఒకవేళ ఈ హర్రర్ మూవీని రాత్రి టైంలో ఎవ్వరు లేకుండా ఒంటరిగా చూస్తూ హెడ్ ఫోన్స్ పెట్టుకొని మూవీలో ఒక క్రాక్లింగ్ సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ని విన్నారంటే జస్ట్ చిల్స్ వస్తాయి అంతే. ఇక స్టోరీ రైటింగ్ వచ్చేసి సూపర్ గా అనిపించింది. అండ్ కొన్ని చిన్న చిన్న విషయాల్ని కూడా అస్సలు వదలద్దు, లేకపోతే మూవీ అర్థం కాదు. ఇక వీడియో స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక ఇప్పుడు ఈ వీడియోని ఫస్ట్ టైం చూస్తే మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి హైప్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలో ఒక అపార్ట్మెంట్ ను చూస్తాం. అక్కడ జూహీ అనే అమ్మాయి ఉంటుంది. జూహీకి కొన్ని రోజులుగా వింత శబ్దాలు వినిపిస్తున్నాయి. ఈ సౌండ్స్ వల్ల ఆమె చాలా ఇబ్బంది పడుతుంది. ఇంట్లోకి షిఫ్ట్ అయిన కొద్ది రోజులకి జూహీ ఉన్న పై ఫ్లోర్ నుంచి వచ్చే సౌండ్ అనేది బాగా లౌడ్ గా వినిపిస్తుంది. ఆ సౌండ్ ని తగ్గించడానికి ఆమె సీలింగ్ పై స్పాంజ్ ప్యాడ్లని అంటించాలని డిసైడ్ అవుతుంది. కానీ ఆమె తన పని పూర్తి చేసే టైంకి ఆ సౌండ్ మళ్ళీ పై నుంచి వినిపిస్తుంది. ఇక కోపంతో జూహీ పైనుండే నైబర్స్ ని ఎదుర్కోవడానికి ఆధారంగా ఉండేలా ఆ సౌండ్ ని రికార్డ్ చేయడానికి తన రికార్డర్ ని తీసుకుంటుంది. అయితే ఆ మూమెంట్ లోనే బాల్కనీ నుంచి ఒక వింతైన గ్రైండింగ్ సౌండ్ వినిపిస్తుంది. అదే టైంలో ఫోన్ రింగ్ అవ్వడంతో ఆమె క్యామ్ రికార్డర్ ని టేబుల్ పైన పెట్టేసి ఆ క్యామ్ ని బాల్కనీ వైపు పాయింట్అవుట్ చేసేలా సెట్ చేసి ఉంటుంది. ఇకపోతే ఆమెకి ఫోన్ వచ్చిన తర్వాత ఫోన్ ని లిఫ్ట్ చేసినప్పుడు అవతలి వైపు నుంచి ఎవరూ మాట్లాడలేదు. ఆ ఫోన్ నుంచి వింత శబ్దాలు వస్తున్నాయి. ఇంతలో టీవీ ఛానల్ మారిపోతుంది. టీవీ కూడా వింతగా ప్రవర్తిస్తుంది. దాంతో జూహీ టీవీని ఆఫ్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కానీ టీవీని ఆఫ్ చేస్తూనే లైట్లు కూడా ఆఫ్ అవుతాయి. ఆ తర్వాత లైట్స్ అనేవి ఫ్లికర్ అవుతూ ఇంట్లోని లైట్లు కూడా ఆగిపోతాయి. అయితే కొద్ది క్షణాల్లోనే లైట్లు మళ్ళీ తిరిగి వస్తాయి. పైనుంచి సౌండ్ ఇంకా అలానే రావడంతో జూహీ ఇక ఓర్చుకోలేక నైబర్స్ తో ఆర్గ్యూ చేయడానికి పైకి వెళ్ళడానికి రెడీ అవుతుంది. ఆ తర్వాత జూహీ తన అపార్ట్మెంట్ నుంచి బయటకు వెళ్తుంది. ఇక్కడ మనం జాగ్రత్తగా చూస్తే జూహీ నిజానికి హ్యాండిక్యాప్డ్ పర్సన్ అని చెప్పొచ్చు. అంటే ఆమె కాళ్ళలో ఒక ప్రాబ్లం ఉంది. దానివల్ల ఆమె సరిగ్గా నడవలేకపోతుంది. అయితే ఆమె బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ శబ్దాలు వినిపించడం మొదలవుతాయి. ఆ తర్వాత జూహీతో ఏం జరిగిందో మనకు తెలియదు. ఇక్కడితో ఈ సీన్ అనేది షిఫ్ట్ అవుతుంది. సరిగ్గా 4 రోజుల తర్వాత జూహీ ఆఫీస్ కి రాకపోవడంతో కంపెనీ వాళ్ళు పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇస్తారు. దీంతో పోలీసులు జూహీ సిస్టర్ అయినటువంటి జుయాంగ్ ని కాంటాక్ట్ చేస్తారు. ఇకపోతే జూహీ సిస్టర్ జుయాంగ్ ను చూస్తాం. ఆమె పనిలో ఉంది. జుయాంగ్ కి కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఆమెకి వినికిడి లోపం ఉంది. సౌండ్స్ ని సరిగ్గా వినడానికి ఆమె చెవుల్లో ఒక డివైస్ పెట్టుకోవాలి. అప్పుడే ఆమెకు వినిపిస్తుంది. ఇంతలో ఆమె తన ఫోన్ ని చూస్తే అందులో చాలా మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ఫోన్ రింగ్ వినలేదు కాబట్టి ఇది మామూలే. ఆ తర్వాత ఆమె ఆ నంబర్ కి తిరిగి కాల్ చేస్తుంది. దాన్ని డిటెక్టివ్ కిమ్ లిఫ్ట్ చేస్తాడు. డిటెక్టివ్ ఆమెతో జూహీ ఆఫీస్ కి రాలేదని చెప్తాడు. నేను చెక్ చేసి చెప్తానని డిటెక్టివ్ తో జుయాంగ్ చెప్తుంది. అయితే జుయాంగ్ ఓవర్ టైం చేస్తుండడం వల్ల కంపెనీ డార్మిటారీలో ఉంటూ తన సిస్టర్ తో ఎక్కువ టైం వరకు టచ్ లో లేదు. ఇక ఇంటికి తిరిగి వచ్చిన జుయాంగ్ డోర్ పై ఇంట్లో సౌండ్ చేయొద్దనేటువంటి ఒక వార్నింగ్ ఇస్తున్నటువంటి ఒక నోట్ కనిపిస్తుంది. ఇంట్లోకి అడుగుపెట్టిన జుయాంగ్ కి లివింగ్ రూమ్ అనేది పూర్తిగా అస్తవ్యస్తంగా ఉండడం, బెడ్రూమ్ అయితే చెల్లా చెదురుగా ఉండడం చూసి కోపం వస్తుంది. ఆమె వెంటనే తన సిస్టర్ ఫోన్ కి కాల్ చేసింది. కానీ అది స్విచ్ ఆఫ్ లో ఉంది. జూహీ ఎప్పుడు కూడా పై ఫ్లోర్ నుంచి వచ్చే సౌండ్ గురించి కంప్లైంట్ చేసేదని జుయాంగ్ కు సడన్ గా గుర్తొచ్చింది. కానీ జుయాంగ్ కి సరిగ్గా వినపడదు. ఆమెకున్నటువంటి ఈ ప్రాబ్లం వల్ల హియరింగ్ ఎయిడ్ లేకుండా ఆమె ఏం వినలేదు. కాబట్టి తన సిస్టర్ జూహీ చెప్పే బాధను ఆమె ఎప్పుడు కూడా అర్థం చేసుకోలేకపోయింది. ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత జూహీ కనిపించకపోవడం అనేది ఆ సౌండ్ తో ఏదో ఒక రిలేషన్ ఉండొచ్చని జుయాంగ్ డౌట్ పడుతుంది. దీంతో ఆమె జూహీ కొలీగ్ కిహున్ ని కలిసి తన సిస్టర్ గురించి అడుగుతుంది. కిహున్ చెప్పిన ప్రకారం జూహీ ఫోన్ లో మాట్లాడేటప్పుడు ఎప్పుడు కూడా వింతైన సౌండ్స్ గురించి అడిగేది. కానీ కిహున్ కి ఎలాంటి సౌండ్ వినిపించలేదు. తర్వాత జుయాంగ్ ఇంటికి తిరిగి వచ్చి జూహీ ఫోన్ ని కనిపెడుతుంది. కానీ అది డెడ్ అయ్యింది. జూహీ ఎప్పుడు తన ఫోన్ ని వదిలిపెట్టేది కాదు. కాబట్టి ఇది జుయాంగ్ కు చాలా వింతగా అనిపించింది. ఆమె ఫోన్ ను ఛార్జ్ చేయడానికి చూస్తుంది. కానీ ఛార్జింగ్ కేబుల్ ని ఫ్లోర్ నుంచి తీసుకునేందుకు కిందికి వంగినప్పుడు నేలపై
పెద్ద మార్క్స్ కనిపిస్తాయి. అంతలో డోర్ బెల్ రింగ్ అవుతుంది. బయటుంది ఎవరని అడిగితే కింది ఫ్లోర్ లో 504 లో నివసించే పర్సన్ అని తెలుస్తుంది. అతను సౌండ్ చేయొద్దని వార్నింగ్ ఇవ్వడానికి వచ్చాడు. దానికి జియాంగ్ అంటుంది, కొన్ని రోజుల నుంచి మా ఇంట్లో ఎవరూ లేరని, ఆ సౌండ్ మా నుంచి రాదని చెప్పినా ఆ వ్యక్తి వినడు. అతని కళ్ళు చూస్తే చాలా కోల్డ్ గా ఉన్నాయి, అంటే బాగా కోపంతో ఉన్నాడు. మళ్ళీ సౌండ్ అలాగే కంటిన్యూ అయితే నీ నోరు చీల్చి పడేస్తానని బెదిరిస్తాడు. ఇది చాలా వింతగుంటుంది. అతను వెళ్లిపోయిన తర్వాత జియాంగ్ హాల్వే లాస్ట్ లో ఉన్నటువంటి ప్లేస్ దగ్గర ఒక మహిళ యొక్క నీడని చూస్తుంది. దీంతో ఆమె భయపడి వెంటనే డోర్ ని క్లోజ్ చేస్తుంది. ఇక ఫోన్ ఛార్జ్ అయిన తర్వాత జియాంగ్ దాన్ని అన్లాక్ చేయడానికి ట్రై చేస్తుంది, కానీ పాస్వర్డ్ ఏమో తెలీదు. అప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ లో ఈ ఇద్దరి సిస్టర్స్ యొక్క పేరెంట్స్ ఒక యాక్సిడెంట్ లో చనిపోయారని, అదే యాక్సిడెంట్ లో ఈ ఇద్దరి సిస్టర్స్ కూడా స్ట్రక్ అయ్యారని తెలుస్తుంది. దానివల్ల జూహీ కాళ్ళలో ప్రాబ్లం వస్తుంది. జియాంగ్ ఏమో హియరింగ్ ప్రాబ్లం వస్తుంది, అంటే ఒకరు వినలేరు, మరొకరు సరిగ్గా నడవలేరు. చాలా మంది జియాంగ్ ను ఈ యాక్సిడెంట్ కి ఆమెనే ఒక కారణమని తిట్టారు. ఇప్పుడు సీన్ మళ్ళీ ప్రెసెంట్ టైం కి వస్తుంది. నెక్స్ట్ డే ఆమె సెక్యూరిటీ ఆఫీస్ కి వెళ్లి గార్డ్ తో రీసెంట్ గా నా సిస్టర్ జూహీని మీరు చూసారా అని అడుగుతుంది. అప్పుడు గార్డ్ దానికి రిప్లై ఇస్తూ జూహీ కొన్ని రోజుల క్రితం ఒక సౌండ్ గురించి కంప్లైంట్ చేయడానికి వచ్చింది, కానీ ఆ తర్వాత తనని నేను చూడలేదని అంటాడు. అయితే జియాంగ్ 504 లో నివసించే జుంగ్ సింగ్ గురించి గార్డ్ కి చెప్పినప్పుడు గార్డ్ దానికి జుంగ్ సింగ్ కూడా సౌండ్ వల్ల ఇబ్బంది పడ్డాడు. మీరు ఒక విషయం అర్థం చేసుకోవాలి, అపార్ట్మెంట్ నంబర్ 604 కాబట్టి నైబర్స్ కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తారని చెప్తాడు. అయితే జూహీ రూమ్ కూడా 604 అయి ఉంటుంది. ఇక గార్డ్ 604 లో గతంలో ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయబోతుండగా అప్పుడే ఒక మహిళ బేస్మెంట్ నుంచి బ్యాడ్ స్మెల్ వస్తుందని చెప్పడానికి అక్కడికి వస్తుంది. దీంతో గార్డ్ బేస్మెంట్ డోర్ ఓపెన్ చేసినప్పుడు చెప్పలేనంత బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఇక్కడ గార్డ్ అంటాడు, సరిగ్గా 10 సంవత్సరాల క్రితం నుంచి కొంతమంది రెసిడెంట్స్ చెత్తని తీసుకొచ్చి ఇక్కడ పడేస్తున్నారు. దీంతో క్రమంగా ఇదంతా ఒక కుప్పలుగా మారిపోయింది. వీటినంతా క్లీన్ చేయడానికి లక్షల్లో డబ్బులు ఖర్చు అవుతాయి. కాబట్టి ఆ డబ్బులన్నీ ఎవరు కూడా పే చేయడానికి రెడీ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లం అలాగే ఉండిపోయిందని చెప్తాడు. కొన్ని రోజుల తర్వాత జియాంగ్ తన జాబ్ ని వదిలేసి తన సిస్టర్ ని వెతకడానికి ఎక్కువ టైం ని ఇంట్లో గడపడానికి తిరిగి వచ్చేస్తుంది. ఆ రోజు ఆమె బర్త్డే కూడా అయి ఉంటుంది. టేబుల్ పై ఉన్నటువంటి కిమ్చి చూస్తుంటే ఆమెకు తన సిస్టర్ గుర్తొచ్చింది. అయితే జూహీ ఆమె సిస్టర్ జియాంగ్ కి కిమ్చి ఇష్టమని తెలిసి ప్రతి బర్త్డే రోజు కిమ్చి తయారు చేసేది. కానీ ఈ సంవత్సరం జూహీ అక్కడ లేదు. అప్పుడు జియాంగ్ కి ఒక ఆలోచన వస్తుంది. తన బర్త్డే ని జూహీ యొక్క ఫోన్ పాస్వర్డ్ గా ట్రై చేసింది. షాకింగ్ గా అది వర్క్ అవుతుంది. దాంతో జూహీ తనని ఎంతగా ప్రేమించిందో ఆమెకు అర్థమవుతుంది. ఆ తర్వాత జియాంగ్ ఫోన్ లో డయల్ లిస్ట్ ను చెక్ చేస్తుంది. అందులో లాస్ట్ నంబర్ కు కాల్ చేస్తుంది, కానీ ఎలాంటి రెస్పాన్స్ రాదు. ఆమె ఆ నంబర్ కి మెసేజ్ పంపి తనకి కాల్ చేయమని, అది అర్జెంట్ అని చెప్తుంది. ఆ నంబర్ ను జూహీ లాస్ట్ కాల్ అని సేవ్ చేస్తుంది. ఇక ఫోన్ లో చూస్తే చాలా రికార్డింగ్లు ఉన్నాయి. అందులో నుంచి ఒక రికార్డింగ్ ని ఓపెన్ చేసి విన్నప్పుడు 2 సెకండ్లలోనే ఒక పెద్ద సౌండ్ వినిపిస్తుంది. హియరింగ్ డివైస్ ధరించినటువంటి జియాంగ్ కి ఆ వచ్చిన సౌండ్ అనేది పైనుంచి వచ్చిందో లేక ఫోన్ నుంచి వచ్చిందో తెలియట్లేదు. బెడ్రూమ్ లోకి వెళ్లి రికార్డింగ్స్ ని మళ్ళీ వింటుంది. జూహీ కంప్లైంట్స్ తో నిండినటువంటి వాయిస్ ని విని తన సిస్టర్ ఎంతలా అప్సెట్ అయి ఉందో అర్థమవుతుంది. ఇక జియాంగ్ ఆ రికార్డింగ్స్ ని వింటూ ఉంటుంది. అవి వింటున్నప్పుడు ఎవరో పై అపార్ట్మెంట్ లో పరిగెత్తినట్లు, ఏదో కొట్టినట్లుగా క్రాక్లింగ్ సౌండ్స్ వినిపిస్తాయి. ఇంతలో అక్కడ జూహీ గొంతుతో నువ్వు ఇదంతా విన్నావా అని వినిపిస్తుంది. కానీ అక్కడ జూహీ లేదు. జియాంగ్ కొంచెం భయపడుతుంది. ఏం జరుగుతుందని అర్థం కాదు. ఆమెకు స్నానం చేయడానికి వెళ్తుంది. స్నానం చేసిన తర్వాత ఇయరింగ్ డివైస్ లని మళ్ళీ పెట్టుకుంటుంది. అప్పుడు ఇంటర్ క్యామ్ రింగ్ అవుతుంది. అంటే గేట్ దగ్గర ఎవరో ఉన్నారని అర్థం. జియాంగ్ అప్పుడు ఎవరని అడుగుతుంది. దానికి గేట్ దగ్గర జూహీ గొంతు వినిపిస్తుంది. ఆ గొంతు విని ఆమె డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తుంది. కానీ ఆమెకు డౌట్ వస్తుంది కాబట్టి పాస్వర్డ్ అడుగుతుంది. అయితే బయటున్న వాళ్ళు పాస్వర్డ్ చెప్పలేకపోతారు. అంటే అక్కడుంది వేరొకరని అర్థమైపోయి ఖచ్చితంగా ఏదో ఒక తప్పు జరుగుతుందని భావించి జియాంగ్ డోర్ ఓపెన్ చేయకుండా డోర్ పీప్ హోల్ నుంచి బయట ఎవరున్నారో చూస్తుంది. అయితే బయటున్న ఆకారాన్ని చూస్తే అక్కడున్న కళ్ళు బాగా డార్క్ ఉన్నాయి. అటువైపు ఉంది జూహీ అయితే మాత్రం కాదు. అంతలో ఆ వింతైన గ్రైండింగ్ సౌండ్ అనేది మళ్ళీ వినిపిస్తుంది. చెవుల్ని నొక్కి పొడిచి వచ్చేలా సౌండ్ రావడంతో జియాంగ్ ఆ సౌండ్ ని తట్టుకోలేక ఆమె నేలపై కుప్పగూలిపోతుంది. తర్వాతి క్షణంలోనే ఆమె నిద్ర నుంచి మేల్కొంటుంది. కానీ ఇప్పటికీ అది కలనా లేక నిజమా అని అర్థం కాదు. ఇక తర్వాత కిహూన్ జియాంగ్ ని మీట్ అవ్వడానికి వస్తాడు. వాళ్ళ సంభాషణలో కిహూన్ జూహీ బాయ్ ఫ్రెండ్ అని, వారిద్దరూ 6 నెలల నుంచి సీక్రెట్ గా డేటింగ్ చేస్తున్నారని తెలుస్తుంది. కానీ అతను తన గర్ల్ ఫ్రెండ్ ని చాలా రోజుల నుంచి కాంటాక్ట్ చేయలేకపోయాడు. ఇంతలో జియాంగ్ కి ఒక కాల్ వస్తుంది. అది జూహీ చివరిగా మాట్లాడినటువంటి ఫోన్ నంబర్ నుంచి వస్తుంది. కాల్ చేసింది ఒక మహిళ. జియాంగ్ ఆమెను ఎందుకు నాతో మాట్లాడాలనుకుంటున్నావని అడుగుతుంది. ఆ మహిళ తన అడ్రస్ చెప్పి ఓసారి తన్ని కలవడానికి రమ్మని చెప్తుంది. అక్కడ ఆమె ఒక విషయం చెప్తుంది. నేను కూడా గతంలో ఆ అపార్ట్మెంట్
అపార్ట్మెంట్ లో ఉన్న జూహీ నన్ను ఆ యూనిట్ గురించి తెలుసుకోవడానికి కాంటాక్ట్ చేసిందని చెప్తుంది. అప్పుడు జూహీ ఈ బిల్డింగ్ లో ఎవరైనా చనిపోయారా అని అడుగుతుంది. ఎందుకంటే ఆమెకు ఇప్పటి వరకు వినిపించిన శబ్దాలు పారానార్మల్ గా అనిపిస్తుంది. దానికి ఆ మహిళ ఉంటుంది, నిజానికి గతంలో ఒక స్త్రీ 604 యూనిట్ లో చనిపోయింది. ఆమెకు కూడా ఎన్నో వింత శబ్దాలు వినిపించాయి. ఆ తర్వాత ఒక స్పిరిట్ ని చూసింది. అయితే ఆ శబ్దాల వల్ల విసిగిపోయి తనని తాను చంపుకుందని చెప్తుంది. ఈ విషయం విన్న జియాంగ్ ఇంట్లో భోజనం చేస్తుండగా ఆ ఇంట్లో ఒకప్పుడు ఉరివేసుకున్నటువంటి శవం ఉందని తలుచుకుని భయంతో వణికిపోతుంది. ఇక ఆ తర్వాత కీహూన్ జియాంగ్ తో కలిసి ఇంటికి తిరిగి వస్తాడు. డోర్ పై మళ్ళీ సౌండ్ చేయొద్దని వార్నింగ్ ఇస్తున్న ఒక పెద్ద నోట్ కనిపిస్తుంది. జియాంగ్ అనుకుంటుంది ఇది ఖచ్చితంగా 504 లో ఉండేటువంటి జుంగ్సిమ్ చేసి ఉండొచ్చని అనుకుంటుంది. కీహూన్ జూహీ కోసం మిస్సింగ్ పర్సన్ ఫ్లైయర్లని తయారు చేయడం మొదలెడతాడు. ఇక కీహూన్ బాత్రూమ్ కి వెళ్తాడు. అతను చేసేటువంటి అడుగుల శబ్దం కూడా జియాంగ్ ను బాగా ఇబ్బంది పెడుతుంది. ఆమెకు చిన్న చిన్న సౌండ్స్ కూడా ఇబ్బందిగా అనిపిస్తాయి. దాంతో జూహీ ఎలాంటి సౌండ్స్ ని ఫేస్ చేసి ఉంటుందో ఆమెకు అర్థమవుతుంది. ఆమె కీహాన్ తో తక్కువ సౌండ్ చేయమని చెప్తుంది. ఇంతలో పోలీసుల నుంచి జియాంగ్ కి కాల్ వస్తుంది. వాళ్ళమ్మతో మీకేమైనా కొత్త ఇన్ఫర్మేషన్ దొరికిందా అని అడుగుతారు. దానికి జియాంగ్ జుంగ్సిమ్ చేసే బెదిరింపుల గురించి చెప్పి తన సిస్టర్ అదృశ్యం కావడం అనేది అతనితో ఏదో ఒక రకంగా సంబంధం ఉండొచ్చని గట్టిగా చెప్తుంది. కానీ ఎలాంటి ఆధారం లేకుండా పోలీసులు జుంగ్సిమ్ ని అరెస్ట్ చేయలేరు. అపార్ట్మెంట్ దగ్గరలో సర్వేలెన్స్ కెమెరా ఉందని తెలుస్తుంది. కానీ కెమెరాని చెక్ చేస్తే జూహీ బిల్డింగ్ నుంచి బయటకు వెళ్లలేదని అర్థమవుతుంది. ఎందుకంటే జూహీ యొక్క ఫోన్ తో పాటు వ్యాలెట్ కూడా ఇంట్లోనే ఉండడం చూస్తే ఆమె బయటకు వెళ్లలేదని జియాంగ్ అనుకుంటుంది. కాబట్టి ఆమె జుంగ్సిమ్ అపార్ట్మెంట్ లోనే తన సిస్టర్ ఉండొచ్చనే డౌట్ తో పోలీసులను ఇన్వెస్టిగేషన్ ని మరింత ఫాస్ట్ గా చేయాలని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ ఎటువంటి ఆధారాలు లేకుండా వాళ్ళు జుంగ్సిమ్ యొక్క ఇంటిని చెక్ చేయలేరు. కొంతసేపటి తర్వాత కిహాన్ వెళ్లబోతుండగా డోర్ బెల్ మళ్లీ మోగుతుంది. గేట్ దగ్గర 504 రూమ్ అతను ఉంటాడు. జియాంగ్ కిహాన్ తో దీని గురించి చెప్తుంది. కిహోన్ అతన్ని ఎదుర్కోవడానికి ముందుకొస్తాడు. జియాంగ్ సీక్రెట్ గా చూస్తూ దాక్కుంటుంది. డోర్ ఓపెన్ చేసినప్పుడు జుంగ్సిమ్ ఒక మేల్ పర్సన్ ని చూసి తన ఎక్స్ప్రెషన్ ని మార్చేస్తాడు. కానీ జియాంగ్ ఇంట్లో ఉందని తెలుసుకొని కిహాన్ తో మీరు సౌండ్ చేయొద్దు, నేను మీతో రిక్వెస్ట్ చేస్తున్నానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక కిహోన్ ఇంట్లో నుంచి వెళ్లిపోయే ముందు జియాంగ్ తో మళ్ళీ మీరు డోర్ ఓపెన్ చేయొద్దు, అతన్ని చూస్తే కరెక్ట్ గా అనిపించట్లేదు, అతను తన చేతిలో ఏదో ఒకటి దాచిపెట్టాడని చెప్తాడు. ఇంతలో మనం 504 లో ఉండేటువంటి వ్యక్తి అతని అపార్ట్మెంట్ లోకి వెళ్తుండగా చూస్తాం. నిజానికి జుంగ్సిమ్ చేతిలో కత్తి ఉంటుంది. ఇది చూస్తే అతను ఒక సైకో అని సౌండ్స్ తో బాగా విసిగిపోయి వీళ్ళందరినీ కూడా చంపాలనుకుంటున్నాడని అర్థమవుతుంది. ఇకపోతే జియాంగ్ తన సిస్టర్ మిస్సింగ్ పర్సన్ ఫ్లైర్లని కాంప్లెక్స్ లో పోస్ట్ చేయడం ప్రారంభించింది. అప్పుడు ఒక చిన్న పిల్లాడు బేస్మెంట్ యొక్క విండో వైపు చూస్తూ నిలబడి ఉంటాడు. ఇంట్రెస్ట్ తో జియాంగ్ కూడా క్రిందికి వంగి చూస్తుంది. అయితే ఆ పిల్లాడు అక్కడి నుంచి వెళ్లిపోతాడు. కాబట్టి జియాంగ్ ఫ్లాష్ లైట్ తో మరింత దగ్గరగా చూస్తుంది. అంతలో 804 లో నివసించే జోంగిన్ సడన్ గా ఆమె వెనకాల కనిపించి ఇక్కడ ఏం చేస్తున్నారని జియాంగ్ అడుగుతుంది. దానికి జియాంగ్ తన సిస్టర్ మిస్సింగ్ అయిందని చెప్తుంది. అది విని జోంగిన్ సింపతి చూపిస్తూ ఇక్కడి కమిటీ హెడ్ ఈ అపార్ట్మెంట్ యొక్క ఇమేజ్ ని కాపాడుకోవాలని అనుకుంటుంది. జూహీ యొక్క విషయం గనక బయటకు వస్తే ఈ అపార్ట్మెంట్ యొక్క ఇమేజ్ దెబ్బతింటుంది. అయితే కమిటీ హెడ్ అపార్ట్మెంట్ రీకన్స్ట్రక్షన్ కోసం ర్యాలీ చేయబోతుంది. కానీ ఈ రూమర్స్ గనక బయటకెళ్తే ఎవరు ఈ బిల్డింగ్ లోని అపార్ట్మెంట్లని కొనరు. ఒకవేళ ఈ ప్రాంతం మొత్తం రూమర్స్ తో నిండిపోతే రీడెవలప్మెంట్ పర్మిషన్ ప్రమాదంలో పడిపోతుంది. దాని కారణంగా హౌసింగ్ రేట్స్ అన్ని కూడా పడిపోతాయని చెప్తుంది. అయితే వాళ్ళు మాట్లాడుతుండగా ఒక చిన్న అమ్మాయి అక్కడ ఊతూ కనిపిస్తుంది. కానీ కొంతసేపటి తర్వాత ఆమె అక్కడ ఉండదు. ఇకపోతే జియాంగ్ ఇంటికి తిరిగి వస్తుంది. గేట్ దగ్గర ఒక థ్రెటనింగ్ నోట్ కనిపిస్తుంది. అది ఎవరు రాసారో తెలియదు. ఆమె మొహం కడుక్కోవడానికి బాత్రూమ్ కి వెళ్తుంది. అప్పుడు బేసిన్ నుంచి జూహీ గొంతు వినిపిస్తుంది. ఆమె బాత్రూమ్ నుంచి బయటకు వస్తుంది. అప్పుడు డోర్ లాక్ అనేది ఆటోమేటిక్ గా క్లిక్ అయిపోయి ఓపెన్ అవుతుంది. షాకింగ్ గా అక్కడ ఎన్నో రోజుల నుంచి కనిపించకుండా పోయినటువంటి జూహీ లోపలికి వచ్చింది. జియాంగ్ ఇక ఏం ఆలోచించకుండా ఆమెను హక్ చేసుకోవడానికి వెళ్తుంది. కానీ జూహీ ఆమెను తోసేసి డైరెక్ట్ గా తన బెడ్రూమ్ లోకి వెళ్లిపోతుంది. జియాంగ్ ఆమెను ఫాలో చేసి నువ్వెక్కడున్నావని అడుగుతుంది. కానీ రూమ్ లో చూస్తే జూహీ తనని తాను చంపుకుందని చూస్తుంది. కానీ కొద్దిసేపు అయిన తర్వాత అది డ్రీమ్ లేదా హాలిజినేషన్ అని తెలుస్తుంది. ఇక రాత్రి జియాంగ్ వాటర్ తాగడానికి వెళ్తుంది. ఆమె చెవుల్లో ఇప్పుడు ఇయర్ పీస్ లో లేవు. ఆమె ఫోకస్ ఇప్పుడు ఫోన్ పై వెళ్తుంది. అందులో వాయిస్ రికగ్నిషన్ యాప్ ఆన్ లో ఉంది. అందులో టెక్స్ట్ అనేది ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. అంతలో ఆమెకు విండో దగ్గర ఒక నీడ కనిపిస్తుంది. దాన్ని చూసి ఆమె భయపడుతుంది. భయంతో ఆమె డోర్ దగ్గరకు వచ్చి కూర్చుంటుంది. కానీ బయట 504 లో ఉన్నటువంటి జుంగ్సిమ్ ఉంటాడు. అతను ఆమెను చంపడానికి డోర్ ని కొడుతూ ఉంటాడు.
జియాంగ్ చాలా భయపడుతుంది. ఒక కత్తి తీసుకొని విండో దగ్గర చెక్ చేస్తుంది. అక్కడ ఎవరు ఉండకపోవడంతో డోర్ వైపు వెళ్తుంది. అక్కడ కూడా అతను ఉండడు. అయితే ఇప్పటికే జంగ్ సిమ్ సౌండ్ వల్ల పూర్తిగా ఒక పిచ్చివాళ్ళలాగా మారిపోయాడు. ప్రతి ఫ్లోర్ నుంచి ఆ సౌండ్ అనేది ఎక్కడి నుంచి వస్తుందా అని వెతుకుతూ తిరుగుతున్నాడు. అతను ఇక పూర్తిగా సహనం కోల్పోయి హాల్వేలో గట్టిగా అరుస్తాడు. జంగ్ సిమ్ తన అపార్ట్మెంట్ కి వెళ్తూ ఉండగా అతనికి కొన్ని సౌండ్స్ వినిపించడంతో పైకి చెక్ చేయడానికి వెళ్తాడు. అక్కడ అతనికి ఒక దయ్యం కనిపిస్తుంది. దాన్ని చూసి అతను పారిపోతాడు. కానీ ఆ స్పిరిట్ అతన్ని వెంటాడుతూ భయపెడుతూ ఉంటుంది. దీంతో జంగ్ సిమ్ పారిపోతూ బిల్డింగ్ నుంచి కింద పడి చనిపోతాడు. నెక్స్ట్ డే మార్నింగ్ పోలీస్ వెహికల్స్ యొక్క సైరన్స్ వినిపిస్తాయి. జియాంగ్ కిందికి పరిగెత్తి చూసినప్పుడు అక్కడ చనిపోయిన వ్యక్తి జంగ్ సిమ్ అని తెలుస్తుంది. జియాంగ్ తో ఇంతకు ముందు మాట్లాడిన ఆఫీసర్ ఆమె దగ్గరికి రావడంతో జియాంగ్ అంటుంది, మీరు వెంటనే 504 లో జంగ్ సిమ్ ఇంటిని చెక్ చేయండి, నా సిస్టర్ అక్కడ ఉండొచ్చని చెప్తుంది. కానీ పోలీసులు ఇప్పటికే ఆ ప్లేస్ అంతా చెక్ చేసి అక్కడ ఎలాంటి అబ్నార్మల్ విషయాల్ని కనిపెట్టలేదని తెలుసుకుని ఉంటారు. అంతేకాదు జియాంగ్ ఇప్పుడు బాగా ప్రెషర్ వల్ల అన్ని విషయాల్ని మరీ ఎక్కువగా ఊహించుకుంటుందని, ఎలాంటి ఆధారం లేకుండా వేరే వాళ్ళపై ఆరోపించద్దని వార్నింగ్ ఇస్తారు. అంతలో రెసిడెన్స్ కమిటీ హెడ్ వచ్చి జియాంగ్ తో, మీరు ఇక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయొద్దు, మీరు ఇలా చేయడం వల్ల కమ్యూనిటీ రెప్యుటేషన్ ను దెబ్బతీసే ఛాన్స్ ఉందని వార్నింగ్ ఇస్తూ, చూస్తుంటే 604 అపార్ట్మెంట్ అనేది ఒక శపించబడినట్లుగా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ నివసించిన వారందరూ కూడా పిచ్చిగా మారిపోయారు. అంతేకాదు పై ఫ్లోర్ ఇంకా కింద ఫ్లోర్ లో ఉన్నవారు కూడా నార్మల్ గా లేరు. అక్కడ ఉండే వాళ్ళంతా విచిత్రంగా ఉంటారు. ఆ సైకో గాని ఇంకా మహిళ అని చెప్తూ సార్కాస్టిక్ గా చెప్తుంది. అయితే జియాంగ్ కి ఆమె చెప్పింది ఏం అర్థం కాలేదు. కాబట్టి ఆమె 804 లో నివసించే జోంగిన్ ని కలవడానికి వెళ్తుంది. రూమ్ లోపలికి ఎంటర్ అవుతుంటే ఒక చిన్న అమ్మాయి ఆమె వెనుకల నుంచి పరిగెత్తుతుంది. అప్పుడు జోంగిన్ అంటుంది, తను నా కూతురు అని చెప్తుంది. ఇక జియాంగ్ కమిటీ హెడ్ చెప్పినటువంటి ఉమెన్ ఇంకా ఆ వ్యక్తి గురించి జోంగిన్ తో అడుగుతుంది. ఇక జోంగిన్ ఎక్స్ కమిటీ హెడ్ గురించి చెప్తుంది. 704 లో నివసించిన మహిళ ఎప్పుడు కూడా సౌండ్ గురించి కంప్లైంట్ చేసేది. ఆమె తరచూ నన్ను సౌండ్స్ గురించి తిడుతూ ఆ వచ్చే సౌండ్స్ అన్ని కూడా నా కూతురు వేసే అడుగుల యొక్క శబ్దాలని అనుకునేది. కానీ ఒకసారి ఆమె ఆ సౌండ్ కి విసిగిపోయి రివెంజ్ తీర్చుకోవడానికి ఆ మహిళ ఒక చైర్ పై నిలబడి సీలింగ్ ని ఫ్రైయింగ్ పాన్ తో కొట్టేది. కానీ ఆ సౌండ్ అనేది 604 లో నివసించే వ్యక్తిని బాగా ఇబ్బంది పెట్టింది. ఇక కోపంతో అతను 704 లోకి వెళ్లి ఆ ఉమెన్ ని హ్యామర్ తో విపరీతంగా అటాక్ చేశాడు. తను చేసిన పెద్ద తప్పేంటో గ్రహించి అతను వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు. కానీ ఆ ఉమెన్ కొద్దిసేపట్లోనే చనిపోలేదు. ఆమె చావుకి దగ్గరగా ఉన్నటువంటి చివరి క్షణాల్లో హెల్ప్ కోసం గోడల్ని ఫ్లోర్ ని కొడుతూ తన వంతు ప్రయత్నం చేసింది. అయితే నొప్పితో హెల్ప్ కోసం అరుస్తూ ఉంటే ఆమె పళ్ళు గట్టిగా నొక్కడం వల్ల ఆమె నోట్లో నుంచి ఆ గ్రైండింగ్ సౌండ్ రావడం మొదలైంది. పక్కిటి వాళ్ళు అది కేవలం ఒక గ్రైండింగ్ సౌండ్ గా భావించి ఏం పట్టించుకోలేదు. ఆమె డెడ్ బాడీని కనిపెట్టినప్పుడు రీడెవలప్మెంట్ పర్మిషన్ ఫెయిల్ అవుతుందని భయపడిన రెసిడెంట్స్ అందరూ కూడా సైలెంట్ గా ఉండాలని ఒక నిర్ణయానికి వచ్చారు. ఆ రోజు నుంచి 604 లోని వ్యక్తి అదృశ్యమయ్యాడు. అతను ఎక్కడికి వెళ్ళాడో ఎవరికి తెలియదని చెప్తుంది. జియాంగ్ అంటుంది, ఇప్పుడు 704 లో ఎవరుంటున్నారు, రోజు కూడా వింతైన సౌండ్స్ వస్తున్నాయని జోంగిన్ అడుగుతుంది. కానీ జోంగిన్ అంటుంది, ఆ ఉమెన్ చనిపోయిన తర్వాత 704 ఖాళీగా ఉందని చెప్తుంది. జియాంగ్ అది విని షాక్ అవుతుంది. ఇంటికి తిరిగి వచ్చినప్పుడు డోర్ పై మరో నోట్ కనిపిస్తుంది. ఇదేమను మరింత షాక్ కి గురి చేస్తుంది. ఎందుకంటే ఆమె ఇప్పటి వరకు జంగ్ సిమ్ ఈ నోట్స్ వేస్తున్నాడని భావించింది. కానీ ఇప్పుడు జంగ్ సిమ్ ఆల్రెడీ చనిపోయాడు. అంటే మరెవరో వాటిని అక్కడ వేస్తున్నారని అర్థమవుతుంది. ఈసారి కనిపించిన ఆ నోట్ అనేది పూర్తిగా ఖాళీగా ఉంది. ఆమె దాన్ని తీసేసినప్పుడు డోర్ పై బ్లడ్ తో చెక్కినటువంటి వర్డ్స్ లో నిన్ను నరకంలోకి నెట్టడం గ్యారంటీ అని శపిస్తూ కనిపిస్తాయి. నెక్స్ట్ డే జియాంగ్ మళ్ళీ తన సిస్టర్ మిస్సింగ్ పర్సన్ ఫ్లైయర్లను కాంప్లెక్స్ లో పోస్ట్ చేస్తుంది. అదే టైంలో రీడెవలప్మెంట్ మీటింగ్ జరుగుతూ ఉంటుంది. రెసిడెన్స్ కమిటీ హెడ్ జియాంగ్ పై జాలి చూపించడానికి ట్రై చేస్తుంది. జంగ్ సిమ్ చనిపోయినందుకు సానుభూతిని కూడా ప్రకటిస్తుంది. కానీ జియాంగ్ అక్కడ ముందర నడుస్తూ ఉంటే తన సిస్టర్ యొక్క ఒక మిస్సింగ్ పోస్టర్ నేలపై తొక్కేసి ఉండడం చూసి ఆమె దుఃఖంతో పాటు కోపంతో రగిలిపోతుంది. దీంతో ఆమె రెసిడెన్స్ కమిటీ హెడ్ నుంచి మైక్ ని లాక్కొని తన సిస్టర్ ఈ కాంప్లెక్స్ లో సీక్రెట్ గా అదృశ్యమైందని అరుస్తూ, నాకు ఈ రీడెవలప్మెంట్ పై ఏమాత్రం ఇంట్రెస్ట్ లేదు, నేను కేవలం నా సిస్టర్ ను మాత్రమే కనిపెట్టాలని కోరుకుంటున్నానని చెప్తుంది. అయితే చైర్మన్ ఆమెను సైలెంట్ చేయడానికి ట్రై చేస్తుంది. దీంతో వారిద్దరి మధ్య బాగా గొడవ జరుగుతుంది. రెసిడెంట్స్ అందరూ కలిసి వాళ్ళని విడదీస్తారు. కానీ జియాంగ్ మాత్రం వదిలిపెట్టలేదు. తన సిస్టర్ కాంప్లెక్స్ లో ఎక్కడో ఒక చోట ఉండి ఉంటుందని గట్టిగా అరుస్తుంది. అంతలో అక్కడికి కిహోన్ వచ్చి ఆ సీన్ చూసి జియాంగ్ ను లాగి పక్కకి తీసుకెళ్తాడు. అతను తన ఇన్వెస్టిగేషన్ లో
604లోని వ్యక్తి ఎప్పుడు కూడా బయటకు వెళ్ళినట్లు సర్వేలెన్స్ కెమెరాలో రికార్డ్ లేదని అతను ఇంకా కాంప్లెక్స్ లో దాక్కుని ఉండొచ్చని చెప్తాడు. ఇది విన్న జియాంగ్ బేస్మెంట్ ని గుర్తు చేసుకుంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి బ్యాడ్ స్మెల్ వల్ల ఎవరు కూడా ఇప్పటి వరకు ఆ ప్లేస్ ని చెక్ చేయలేదు. వాళ్ళకి ధైర్యం తెచ్చుకొని బేస్మెంట్ లోకి వెళ్లి చెత్త కుప్పల్లో వెతకడం మొదలెడతారు. జూహీని వెతకడమే వాళ్ళ టార్గెట్. బేస్మెంట్ ఏరియా పెద్దగా ఉంది. ముందుకెళ్తుంటే 2 రూమ్స్ కనిపిస్తాయి. వాళ్ళిప్పుడు సపరేట్ గా ఆ బేస్మెంట్ ని చెక్ చేస్తారు. ఒక రూమ్ లో జియాంగ్ కి ఒక డ్రాయింగ్ బుక్ దొరుకుతుంది. అందులో జూహీ, జియాంగ్ తో పాటు వాళ్ళ పేరెంట్స్ డ్రాయింగ్స్ కూడా ఉంటాయి. ఆ బుక్ యొక్క పేజీలు తిప్పగా పేరెంట్స్ యొక్క యాక్సిడెంట్ డ్రాయింగ్స్ కూడా కనిపిస్తాయి. దాన్ని చూసి ఆమె భయపడుతుంది. ఆ తర్వాత చూస్తే డ్రాయింగ్ బుక్ అనేది ఖాళీగా ఉంటుంది. జియాంగ్ కి ఇంకొక గేట్ కనిపిస్తుంది. కానీ జియాంగ్ అటువైపు వెళ్ళదు. మరోవైపు బేస్మెంట్ లో కిహాన్ ముందుకు వెళ్తూ ఉంటాడు. అక్కడ అతనికి ఒక డెడ్ బాడీ కనిపిస్తుంది. అది 704 కమిటీ హెడ్ ని చంపినటువంటి కిల్లర్ యొక్క డెడ్ బాడీ అయి ఉంటుంది. ఆ డెడ్ బాడీ బాగా కుళ్ళిపోయి ఉంది. బహుశా ఆ బ్యాడ్ స్మెల్ దాని వల్లే వచ్చుండొచ్చు. కిహాన్ దాన్ని కెమెరాలో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాడు. అంతలో ఒక గట్టి సౌండ్ వినిపిస్తుంది. అయితే ఆ శవం యొక్క తల విడిపోతుంది. దాన్ని ఎలుకలు దాదాపుగా తినేశాయి. అది చూసినటువంటి కిహాన్ లో ఎలాంటి రియాక్షన్ లేదు. ఎందుకంటే అతను ఒక స్పిరిట్ చేత పొసెస్డ్ అవుతాడు. మరోవైపు జియాంగ్ ఏం కనిపెట్టలేక కిహోన్ ని కలవడానికి వెళ్తుంది. కానీ అతనిలో ఏదో ఒక తప్పున్నట్లు అనిపించి దగ్గరికి చూడాలనుకుంది. కానీ ఒక అగ్లీ సౌండ్ అనేది ఆమె చెవుల్లో వినిపిస్తుంది. కిహోన్ బాడీ అనేది సడన్ గా వణికిపోతుంది. జియాంగ్ భయపడి 2 అడుగులు వెనక్కేస్తుంది. తర్వాత క్షణంలో కిహోన్ ఆమె పైకి దూకేసి కింద పెడల్లో తోస్తాడు. ఆమె ఎంతగా అతని పేరుతో పిలిచినా ఎలాంటి రెస్పాన్స్ లేదు. అతని కళ్ళు మొత్తం చంపాలనే ఉద్దేశంతో నిండిపోయి కనిపిస్తున్నాయి. చూస్తుంటే అతన్ని ఏదో ఆవహించినట్లుగా కనిపిస్తున్నాడు. అదే టైంలో జియాంగ్ దగ్గరలో ఉన్నటువంటి రాయిని తీసుకొని కిహోన్ తలపై కొట్టేసి తన ప్రాణాలని కాపాడుకుంటుంది. వెంటనే ఆమె ఫాస్ట్ గా అక్కడి నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ కిహోన్ ఆమె కాళ్ళని పట్టేసుకుంటాడు. ఈ ఇంపార్టెంట్ మూమెంట్ లో రెసిడెంట్ కమిటీ హెడ్ సడన్ గా కనిపించి జియాంగ్ ని కాపాడుతుంది. జియాంగ్ మేల్కొన్నప్పుడు ఆమె ఇప్పుడు ప్రాపర్టీ ఆఫీస్ లో ఉంటుంది. ఆమె గాయాలకి బ్యాండేజ్ వేసి ఉంటాయి. ఇప్పుడు జియాంగ్ ని కాపాడింది రెసిడెన్స్ కమిటీ హెడ్ అని తెలిసి ఆమె షాక్ అవుతుంది. అయితే కమిటీ హెడ్ తను బేస్మెంట్ దగ్గర నుంచి వెళ్తూ ఉంటే జియాంగ్ ని చూసి హెల్ప్ చేసిందని వెంటనే ఈ విషయం గురించి పోలీసులకి సమాచారం ఇచ్చినట్లు చెప్తుంది. అయితే జియాంగ్ కి ఆమెపై ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆలోచనల్ని ఇంకా డౌట్స్ ని మార్చుకొని ఆ రెసిడెన్స్ కమిటీ హెడ్ తో మాట్లాడుతూ, నేను ఇప్పటి వరకు ఈ కాంప్లెక్స్ లో 2 పిల్లల్ని మాత్రమే చూసా. ఒకరు మీ కొడుకు, మరొకరు 804లోని జోంగిన్ కూతురని చెప్తుంది. కానీ ఇది విన్నటువంటి కమిటీ హెడ్ షాక్ తో నవ్వుతుంది. ఎందుకంటే జోంగిన్ కి కూతురే లేదు. జోంగిన్ కూతురు ఎన్నో సంవత్సరాల క్రితం ఒక యాక్సిడెంట్ లో చనిపోయిందని చెప్తుంది. నిజం తెలుసుకున్న జియాంగ్ షాక్ అయింది. ఎందుకంటే ఆమె జోంగిన్ ఇంట్లో ఒక చిన్న అమ్మాయిని క్లియర్ గా చూసుంటుంది. ఇక కమిటీ హెడ్ కొడుకు జియాంగ్ దగ్గరకు వచ్చి ఆమె ఎయిర్ పీస్ లను తీసేసి, ఇక్కడ బాగా సౌండ్స్ ఉన్నాయి, వాటిని మనం వినకూడదు, ఒకవేళ వింటే చనిపోతావు, నువ్వు ఎట్టి పరిస్థితిలో బేస్మెంట్ కి వెళ్ళొద్దని సైన్ లాంగ్వేజ్ తో చెప్తాడు. అంతలో పోలీసుల నుంచి జియాంగ్ కి కాల్ వస్తుంది. బేస్మెంట్ డోర్ దగ్గరికి చేరుకున్నప్పుడు కిహోన్ చనిపోయాడని తెలిసి ఆమె భయపడుతుంది. నేను బేస్మెంట్ లో ఒక స్టీల్ డోర్ ని చూసా, బహుశా నా చెల్లి అక్కడే బంధించబడి ఉండొచ్చని పోలీసులకు చెప్తుంది. కానీ పోలీసులు ఇప్పటికే చెక్ చేసి అలాంటి డోర్ ఏది కూడా లేదని చెప్తారు. అయితే జియాంగ్ ట్రామా వల్ల మెంటల్ గా బాలేదని బేస్మెంట్ లోకి మళ్ళీ వెళ్ళొద్దని వార్నింగ్ ఇస్తారు. కానీ జియాంగ్ ఏ ఛాన్స్ ని వదులుకోలేక ఒంటరిగా బేస్మెంట్ లోకి వెళ్తుంది. అక్కడ ఆమెకు తన సిస్టర్ క్యామ్ రికార్డర్ దొరుకుతుంది. ఒక వీడియోలో జూహీ 804లోకి వెళ్ళడం, అక్కడ చాలా వైబ్రేషన్ మిషన్లు ఉండడంతో పాటు ఇప్పటి వరకు సౌండ్స్ ని క్రియేట్ చేసింది జోంగిన్ అని క్లియర్ గా తెలుస్తుంది. అక్కడ ఏదో ఒక రిచువల్ జరిగినట్లు స్పీకర్లు ఉన్నాయని, ఆ స్పీకర్ల నుంచి సౌండ్స్ క్రియేట్ అవుతున్నాయని, అవి ఖచ్చితంగా 704, 504 ఇంకా 604 యూనిట్లను ఎఫెక్ట్ చేస్తున్నాయని తెలుస్తుంది. ఆ వీడియోలో భయంకరమైనటువంటి సీన్స్ కూడా ఉన్నాయి. జోంగిన్ తన కూతురుతో కూర్చుని మాట్లాడుతూ, మరేం పర్లేదు, ఇంతకు ముందు ఆంటీలాగా మమ్మీ ఇప్పుడు ఆమెను కూడా చంపేస్తుందని అంటుంది. కానీ వీడియోలో చూస్తే జోంగిన్ ముందర ఆమె తప్ప మరెవరూ కనిపించలేదు. ఇది విన్న జూహీ జోంగిన్ ఎంత డేంజరో అర్థం చేసుకుంటుంది. కానీ తప్పించుకోవడానికి లేట్ అయిపోతుంది. ఎందుకంటే అప్పుడే జోంగిన్ జూహీని కింద పడేలా తోసి ఆమె తలపై గట్టిగా కొట్టిస్తుంది. ఇప్పుడు జియాంగ్ కి ఈ రికార్డింగ్స్ అన్నిటినీ చూసిన తర్వాత ఒక క్లారిటీ వస్తుంది. వీటన్నిటి వెనకాల
ఉన్నది జోంగిన్ అని పూర్తిగా అర్థమవుతుంది. ఆమె అప్పుడే ఒక సైలెంట్ సౌండ్ విని దాన్ని ఫాలో చేస్తే చివరికి తన సిస్టర్ ని ఒక కార్నర్ దగ్గర ఉండడం చూస్తుంది. జూహీ ఇప్పుడు చావుకి చాలా దగ్గరలో ఉంది కాబట్టి జూయింగ్ గమ్ ని ఫాస్ట్ గా తీసుకెళ్తుంది. కానీ జోంగిన్ బేస్మెంట్ ఎగ్జిట్ దగ్గర వెయిట్ చేస్తూ చేతిలో ఒక హ్యామర్ తో నవ్వుతూ వాళ్ళ వైపు నడుచుకుంటూ వస్తుంది. జూయింగ్ స్టీల్ డోర్ ని క్లోజ్ చేసి తనని మరో డైరెక్షన్ లోకి తీసుకెళ్తుంది. కానీ అక్కడ ఇంకొక ఎగ్జిట్ డోర్ లేదు. అందుకే ముందు ఆమె తన చెల్లిని దాచి జోంగిన్ ను ఒంటరిగా ఫేస్ చేయడానికి వెళ్తుంది. ఇక జూయాంగ్ ఎక్స్ కమిటీ హెడ్ గురించి జోంగిన్ అడుగుతుంది. దానికి జోంగిన్, నేనే ఆమెను చంపేశా, ఎందుకంటే ఆమె నన్ను నా కూతురుతో కలిసి ఉండనివ్వలేదు. నా కూతురు రోజంతా ఆడుకుంటూ పరిగెత్తేది. ఆ సౌండ్స్ వల్ల ప్రతిసారి కమిటీ హెడ్ నా దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేసేది. అందుకే నేను ఆమెను చంపేశా. అంతేకాదు 604 లోని వ్యక్తిని కూడా నేనే చంపానని చెప్తుంది. ఇక్కడ క్లియర్ గా జోంగిన్ ఒక పిచ్చిదైందని అర్థమవుతుంది. అయితే జూయాంగ్ అంటుంది, నీ కూతురు ఇప్పుడు ప్రాణంతో లేదని చెప్తుంది. కానీ జోంగిన్ నవ్వుతూ, నువ్వు కూడా నా కూతుర్ని చూసావు కదా, నా కూతురు ఇంకా బ్రతికే ఉందని అంటుంది. జోంగిన్ జుయాంగ్ ను చంపడానికి ట్రై చేస్తుంది. జుయాంగ్ పారిపోయి సేఫ్ గా ఉండే ప్లేస్ కి వెళ్తుంది. అక్కడ ఆమెకు గట్టిగా సౌండ్స్ వినిపిస్తాయి. ఆమె చెవుల నుంచి రక్తం కారుతుంది. ఆమె ఇయర్ పీస్ లని తీసేసి తన వాయిస్ టు టెక్స్ట్ జనరేటర్ యాప్ ని ఆన్ చేస్తుంది. ఆ యాప్ లో ఆటోమేటిక్ గా ఒక టెక్స్ట్ అనేది జనరేట్ అవుతుంది. అంతలో జోంగిన్ వచ్చి ఆమెను పట్టుకుంటుంది. జోంగిన్ ఏడుస్తూ, నా కూతురు అపార్ట్మెంట్ లో పరిగెత్తుకుంటూ హ్యాపీగా ఆడుకునేది. అయితే అలా ఉంటే కింది ఫ్లోర్ వాళ్ళు సౌండ్స్ గురించి కంప్లైంట్ చేసేవాళ్ళు. ఇక డిస్టర్బెన్స్ రాకుండా ఉండడానికి ఒకసారి నా కూతుర్ని కింద ఆడుకోవడానికి పంపించాను. కానీ ఒక డెలివరీ ట్రక్ వచ్చి నా డాటర్ ని గుద్దేయడంతో చనిపోయింది. నా కూతుర్ని నేనే కాపాడుకోవాల్సింది. కానీ ఇందులో అపార్ట్మెంట్ వాళ్ళ తప్పు కూడా ఉంది. నిజానికి నేను ఎవరిని కూడా చంపాలనుకోలేదు. ఎక్స్ కమిటీ హెడ్ 604 లో ఉన్నటువంటి వ్యక్తి ఇంకా జూహీని కూడా చంపాలనుకోలేదని చెప్తుంది. అయితే జుయాంగ్ అంటుంది, నా చెల్లి ఇంకా బ్రతికే ఉండడం నేను ఇప్పుడే నా సిస్టర్ ని ఒక సేఫ్ ప్లేస్ లో ఉంచానని చెప్తుంది. కానీ జోంగిన్ ఆమె మాటల్లో నమ్మక హ్యామర్ తో అటాక్ చేస్తుంది. జుయాంగ్ ఆ హ్యామర్ ని అడ్డుకుంటుంది. జోంగిన్ ఆమెపై కూర్చొని హ్యామర్ ని పైకెత్తిన టైంలో మళ్ళీ వెనకాల నుంచి ఒక గ్రైండింగ్ సౌండ్ వినిపిస్తుంది. పైకి చూస్తే పళ్ళతో బైట్ చేస్తున్నటువంటి సౌండ్ తో 704 లో చనిపోయినటువంటి ఎక్స్ కమిటీ హెడ్ యొక్క స్పిరిట్ వచ్చి జోంగిన్ పై వచ్చి పడుతుంది. ఇక్కడ స్పిరిట్ జోంగిన్ పై రివెంజ్ కోసం వచ్చి ఉంటుంది. దీంతో జుయాంగ్ ఆ ఛాన్స్ ని ఉపయోగించుకొని తప్పించుకుంటుంది. డోర్ క్లోజ్ చేసేటప్పుడు జోంగిన్ జుయాంగ్ తో నన్ను కాపాడమని రిక్వెస్ట్ చేస్తుంది. కానీ ఆమె జోంగిన్ ను కాపాడకుండా స్టీల్ డోర్ ను గట్టిగా క్లోజ్ చేస్తుంది. 704 లోని మహిళ ఎలాగైతే చనిపోయే టైంలో బాధపడుతూ చనిపోయిందో జోంగిన్ కూడా స్టీల్ డోర్ ను చేతులతో గట్టిగా కొట్టడం స్టార్ట్ చేస్తుంది. కానీ రెసిడెంట్స్ అందరూ దాన్ని కేవలం ఒక సౌండ్ గా భావించి అదేం పట్టించుకోరు. కానీ ఇక్కడ ఒక విషయం గమనించాలి. డిటెక్టివ్ కిమ్ అక్కడ ఎలాంటి స్టీల్ గేట్ లేదని చెప్పాడు కదా, మరి బేస్మెంట్ లో ఈ గేట్ ఎలా వచ్చిందనే డౌట్ ఉంది. బహుశా అతను సరిగ్గా చూసిండడు. ఏదేమైనా జుయాంగ్ తన సిస్టర్ ని వెతకడానికి మళ్ళీ బేస్మెంట్ లోకి వెళ్తుంది. కానీ జూహీ అక్కడ ఉండదు. అప్పుడు జూహీ ఆమె వెనకాల కనిపిస్తుంది. ఇద్దరు హగ్ చేసుకుంటారు. జుయాంగ్ తన సిస్టర్ ని తీసుకొని బయటకు వెళ్తుంది. కొన్ని రోజుల తర్వాత 704 లోకి కొత్తగా వచ్చినటువంటి ఒక నైబర్ జుయాంగ్ ని కలవడానికి గిఫ్ట్లతో వస్తుంది. కొత్త నైబర్ జుయాంగ్ తో మీరెవరితో ఉంటున్నారని అడిగితే దానికి జుయాంగ్ నేను నా చెల్లితో ఉంటున్నానని చెప్తుంది. అయితే ఆ కొత్త నైబర్ కి వెనకాల చూస్తే ఎవరూ కనిపించరు. ఆమె కొంచెం కన్ఫ్యూజన్ గా ఉన్నప్పటికీ కొత్త నైబర్ 2 గిఫ్ట్లను ఇస్తూ పైన సౌండ్ చేయకుండా కేర్ఫుల్ గా ఉంటారని జుయాంగ్ తో చెప్తుంది. అయితే ఇక్కడ జుయాంగ్ కి తన చెల్లి తనకి మాత్రమే కనిపిస్తుంది. అంటే ఆల్రెడీ జూహీ జోంగిన్ చేతిలో చనిపోయి ఉంటుంది. బేస్మెంట్ లో జుయాంగ్ కి కనిపించింది ఆమె చెల్లి యొక్క స్పిరిట్ అయి ఉంటుంది. అందుకే ఇప్పటికీ మొదట్లో వేసుకున్నటువంటి బట్టల్లోనే కనిపిస్తుంది. జుయాంగ్ కి తన చెల్లి తనకి మాత్రమే కనిపిస్తుంది, ఎవరికి కనిపించదు. ఎందుకంటే వాళ్ళ రిలేషన్ అనేది బాగా క్లోజ్ గా ఉంటుంది. అయితే జోంగిన్ అందరినీ ఎందుకు చంపుకుంటూ వచ్చిందంటే తన కూతురు లేదన్న బాధతో, కేవలం ఆమె కూతురు ఆడుతూ అటు ఇటు తిరగడం వల్ల చేసిన సౌండ్ కి కంప్లైంట్ చేసినటువంటి 704 లో ఉండే మహిళతో పాటు ఇతర టెనెట్స్ అందరూ కంప్లైంట్ చేయడంతో జోంగిన్ తన కూతుర్ని ఒక రోజు ఆడుకోవడానికి బయట పంపించేసరికి యాక్సిడెంట్ అవ్వడంతో అది తట్టుకోలేక నా కూతుర్ని నా నుంచి దూరం కావడానికి ఆ ఉమెన్ తో పాటు ఈ రెసిడెన్స్ వల్లే చనిపోయిందని ఆమెను కొట్టి చంపేసి దాంతో పాటు చుట్టుపక్కల ఉండే వాళ్ళ రూమ్స్ లో సౌండ్స్ ని క్రియేట్ చేసి వాళ్ళని చంపి బేస్మెంట్ లో పడేసి ఉంటుంది. అయితే ఈ బేస్మెంట్ లో జుయాంగ్ కి ఉన్నటువంటి ఫోన్ లో స్పీచ్ రికగ్నిషన్ ఆన్ అయిపోయి అందులో ఆటోమేటిక్ గా ఒక సౌండ్ అనేది రావడం అనేది
అక్కడ సూపర్ న్యాచురల్ ఎంటిటీస్ ఉన్నాయని దానికి ప్రూఫ్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఆ గ్రైండింగ్ చేసే సౌండ్స్ కేవలం జోంగిన్ క్రియేట్ చేసినవి కాదు. అయితే ఈ సౌండ్స్ వల్ల హిస్టరీ వచ్చి పిక్చర్ లా బిహేవ్ చేస్తారు. కానీ అక్కడ బేస్మెంట్ తో పాటు ఈ అపార్ట్మెంట్ అంతా స్పిరిట్ తో నిండి ఒక హాంటెడ్ అపార్ట్మెంట్ లా మారిపోయింది. ఇకపోతే ఆ తేడా పర్సన్ చూస్తే అంటే జుంగ్ సిమ్ అతను ఖచ్చితంగా సైకోలా కనిపించాడు. అతను నిజంగానే దయ్యాన్ని చూసి కింద పడి చనిపోయి ఉంటాడు. ఇకపోతే జోంగ్ కి స్పిరిట్స్ ని చూసే పవర్ ఉందని అర్థమవుతుంది. ఎలా అంటే ఆమె జోంగిన్ కూతుర్ని చూసా అన్నప్పుడు రెసిడెంట్ కమిటీ హెడ్ అది విని నవ్వుంటుంది. ఎందుకంటే ఆమెకు తెలుసు జోంగిన్ కూతురు ఎప్పుడో యాక్సిడెంట్ లో చనిపోయిందని తెలుసు. అంతేకాదు ఫైనల్ సీన్ లో కొత్త నైబర్ వచ్చినప్పుడు తనకి మాత్రమే ఆమె చెల్లి కనిపిస్తుంది. అంటే జియాంగ్ కి స్పిరిట్స్ ని చూసే పవర్ ఉంది. ఇది కొరియన్ మూవీ నాయిస్ ఎక్స్ప్లెనేషన్. ఈ మూవీ మీకు నచ్చితే వెంటనే లైక్ చేసి మీరు ఛానల్ ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఫైనల్ గా చాలా మంది హైప్ చేయకుండానే వెళ్తున్నారు. ప్లీజ్ హైప్ చేయండి. మీరు కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి స్వైప్ చేస్తే మీకు హైప్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి హైప్ చేసి మీకు వీడియో ఎలా అనిపించిందో, స్టోరీ పైన మీ అభిప్రాయం ఏంటో వెంటనే కామెంట్ లో తెలపండి. మరో వీడియోలో కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. సైనింగ్ ఆఫ్. బాయ్.